హాయ్ ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఉపయోగించి వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలా అన్న దాని గురించి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈవేళ ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి కైన్మాస్టర్ని సెర్చ్ చేయండి. ఒక యాప్ వస్తుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. దాని ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత యూట్యూబ్కి సంబంధించిన వీడియో అయితే 16:9, వేరే ఇతర వీడియోస్ అయితే సైడ్ ఆప్షన్స్ ఎంచుకోండి. మనం ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వీడియో గురించి నేను మీకు చెప్దాం అనుకుంటాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకోవడానికి మీడియా అనే ఆప్షన్ ఉంది, దానిలోకి వెళ్ళండి. ఇది గ్యాలరీలోకి తీసుకుని వెళ్తుంది. మీరు ఏదైతే వీడియో ఎడిట్ చేయాలనుకుంటారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే ఇచ్చేసండి. ఇక్కడికి వచ్చేసింది చూడండి వీడియో. ముందుగా వీడియో పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ సిజర్ సింబల్ ఉంది, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో ఎడిట్ చేయడానికి, అంటే కట్ చేయడానికి దాని మీద ప్రెస్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఈ ముందు భాగం అవసరం లేదంటే ఈ ఫస్ట్ ఆప్షను, దానికి వెనక భాగం అవసరం లేదంటే సెకండ్ ఆప్షను, రెండుగా వీడియో విడగొట్టి దాంట్లో ఏదైనా ఒక యానిమేషన్ లాంటిది చేయాలంటే థర్డ్ ఆప్షను, విడగొట్టిన తర్వాత ఒక ఫోటో క్రియేట్ చేయాలంటే ఫోర్త్ ఆప్షను. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లోకి వెళ్దాం. లాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇదిగోండి, అలా కాకుండా ఒక మధ్యలో ఒక యానిమేషన్ మోడ్లో ఇప్పుడు థర్డ్ ఆప్షను ఈ విధంగా విడిపోయింది చూడండి. ఇది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో పైన క్లిక్ చేయండి. దీనికి సంబంధించి వాయిస్ ఏమంటే, దీనికి వాయిస్ మీకు అవసరం లేదు, మీరు సొంత వాయిస్ ఇచ్చుకుంటాము అంటే ఇక్కడ స్పీకర్ సింబల్ ఉంది చూడండి, దాని మీద ప్రెస్ చేయండి. వాయిస్ని దీన్ని పూర్తిగా 0లో పెట్టేసేయండి. అలా కాదు, వాయిస్ని వేరేగా వీడియో నుంచి విడగొట్టాలంటే ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఆప్షన్ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు సపరేట్గా ఆడియో అనేది సపరేట్గా వచ్చేస్తుంది, వీడియో సపరేట్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఒక చేసింది మళ్ళీ డిలీట్ చేయాలనుకుంటే దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ సైడ్ కార్నర్లో డిలీట్ అనే ఆప్షన్ వచ్చి చూడండి, డబ్బా, దాని మీద ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. మళ్ళీ వీడియో పైన ప్రెస్ చేయండి. వీడియోకి ఏదైనా ఒక యానిమేషన్ టైపు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఏ విధంగా వస్తుందో, ఈ విధంగా వస్తుంది ఏరోప్లేన్. సెకండ్ ఆప్షన్ మనం టెక్స్ట్ టైప్ చేసుకుంటే టెక్స్ట్ ఈ మధ్య వస్తుంది అనమాట, ఈ విధంగా వస్తుంది అనమాట. టెక్స్ట్ ఏదైనా టైప్ చేసుకుంటే ట్రైన్ పైన టెక్స్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టార్స్, దీన్ని ఓకే చేస్తాను చూడండి ఏ విధంగా వస్తుందో. ఇది ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఒక వీడియోకి సింపుల్గా ఏవైతే కావాలో అవి మాత్రమే చెప్తాను. దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ నోట్ వీడియో పైన క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ నోట్ తర్వాత చెప్తాను. వీడియోని స్లో మోషన్లో ఏదైనా చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లే చేయండి. చూడండి, స్లో మోషన్లో అవుతుంది. లేదు నార్మల్గా పెట్టాలంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వీడియో పైన సెలెక్ట్ చేయండి. ఒక వీడియోని ఏదైనా రొటేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా రొటేట్ చేయాలనుకుంటే. అది ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మళ్ళీ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ ఫిల్టర్స్, అంటే మీకు ఏదైనా వీడియో డల్లో షూట్ చేసేటప్పుడు కలర్ పెంచాలనుకున్న ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ ఎంచుకోండి. అవసరం లేదంటే మళ్ళీ బ్యాక్ చేసేయండి. మళ్ళీ వీడియో పైన క్లిక్ చేయండి. తర్వాత వీడియో అడ్జస్ట్మెంట్, అంటే వీడియో కలర్ పెంచేది తగ్గించేది, లైటింగ్ పెంచేది తగ్గించేది, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ మరి మీకు అవసరం లేదు. ఒక వీడియోకి సింపుల్గా ఎడిట్ చేయడానికి ఏవైతే అవసరం ఉన్నదో దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీడియో పైన క్లిక్ చేయండి. దీని గురించి అంతా తెలుసుకున్నారు కదా.
సబ్స్క్రైబ్ నోట్ అంటే ఏంటి, సబ్స్క్రైబ్ నోట్ గురించి మీకు ఇవాళ చెప్తాను నేను. తర్వాత మధ్యలో ఇక్కడ ఇది వచ్చింది కదా, దీనికి కూడా మనము ఇవి పెట్టుకోవచ్చు. దానిపైన క్లిక్ చేస్తే ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో బబుల్స్ లాగా సెలెక్ట్ చేసుకుని ఓకే వేస్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ బబుల్స్ లాగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అదే పెట్టాలనుకుంటే ఇలాగా సిజర్ పైన టచ్ చేయండి, రెండుగా విడగొట్టండి, ఓకే ఇచ్చేయండి. దానిపైన మళ్ళీ ప్రెస్ చేయండి. మీకు నచ్చింది ఏదో ఒక థీమ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా వీడియోకి పెట్టాలంటే వీడియోకి మొత్తం పెట్టుకోవచ్చు. మనం ఇందాక పెట్టింది స్టార్స్ లాగా వస్తుంది చూడండి. ఈ మధ్యలో వచ్చేసి బబుల్స్, మీరు పుట్టినరోజు వీడియోస్ కానీ ఇంకేమైనా వీడియోస్ కానీ ఇట్లా తయారు చేసి వాళ్ళకి పెట్టవచ్చు. తర్వాత ఈ ఆప్షన్ గురించి, తర్వాత ఏదైనా వీడియో సబ్స్క్రైబ్ గురించి సైడ్ లెఫ్ట్లో ఉంచండి, దానిపైన ప్రెస్ చేయండి. దీనిలో చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. సబ్స్క్రైబ్ నోట్ ఇవ్వడానికి లేదన్నా మరే అంటే ఈ వీడియోలో కార్నర్లో ఇప్పుడు సబ్స్క్రైబ్ నోటు ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి మీరు. గ్రీన్ మ్యాట్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. ఇక ఈ విధంగా మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ నోట్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన సౌండ్, బెల్ సౌండ్ ఇలా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది. మీరు దాని మీద ప్రెస్ చేయండి. బెల్ సౌండ్ అవసరం లేదంటే 0 చేసేయండి. తర్వాత వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎనేబుల్ చేసేయాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ నోట్ అనేది ఎలా వస్తుంది చూడండి. ఇది ఫ్రెండ్స్. ఇంతే కాకుండా మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒక వీడియో, చిన్న వీడియో, ఆ వీడియో రన్ అవుతుండి ఇంకో వీడియో చిన్నది ఏదైనా సైడ్లో కనిపించాలి అనుకుంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా, నేను ప్రస్తుతానికి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా వచ్చింది. ఈ ఫోటో ఇక్కడ మాకు సైడ్ కార్నర్లో కనిపించాలి అని అనుకుంటాను చూడండి. ఇది ఇలా ఫిక్స్ చేసేస్తాను, ఓకే ఇచ్చేస్తాను. ఎలా వస్తుంది చూడండి కార్నర్లో. ఇది ఫ్రెండ్స్ ఇలాగ వస్తుంది. ఇది మనకు వీడియో మొత్తం ఉండాలి అనుకుంటే దానిపైన ప్రెస్ చేయండి. ఇలా స్క్రోల్ చేస్తే మనకు వీడియో మొత్తం వస్తుంది. లేదు ఇంతవరకే మాకు కావాలి అనుకుంటే ఇంతవరకే ఫిక్స్ చేసుకోండి. అది మీకు తగిన సచ్లో ఇక్కడ పెట్టుకుంటే ఈ విధంగా అయిపోతుంది. మళ్ళీ ప్రెస్ ఇచ్చేయండి. ఈ విధంగా ఫ్రెండ్స్. వాటర్ మార్క్ సెకండ్ వచ్చేసి, ఫస్ట్ వాటర్ మార్క్ గురించి చెప్తాను. టెక్స్ట్ అని ఉంది చూడండి, 4th ఆప్షను, దానిపైన ప్రెస్ చేయండి. ఏదో మీకు నచ్చింది ఇచ్చేసేయండి, ఓకే బటన్ ఇచ్చేయండి. ఇక్కడ వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ అనేసి ఉన్నది చూడండి, దాని మీద ప్రెస్ చేయండి. మీకు నచ్చింది థీమ్స్లో మోడల్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఓకే బటన్ ఇచ్చేయండి. తర్వాత దీని యొక్క వాటర్ మార్క్లా కనిపించాలంటే దీని యొక్క విజిబిలిటీని తగ్గించాలి మీరు. 4th ఆప్షన్ ఎంచుకోండి, విజిబిలిటీని తగ్గించండి. ఈ విధంగా వస్తుంది. దీన్ని ప్రెస్ చేసేయండి చూడండి, వాటర్ మార్క్ లాగా వచ్చింది. ఇది వీడియో మొత్తం మనకు కనిపించాలంటే దానిపైన ప్రెస్ చేసి స్క్రోల్ చేసి లాగండి, వీడియో మొత్తం కనిపిస్తుంది మనకి. ఇక్కడ వరకు అంటే అక్కడ వరకు వీడియో మొత్తం కనిపించింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ వరకు కావాలనుకోండి, ఇక్కడ వరకు పెట్టుకోండి. వీడియో ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం మనము. ఈ లాస్ట్లో ఇది కట్ చేస్తే కట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ నోట్ గురించి అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. మళ్ళీ ఇందులోకి వెళ్దాం. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీంట్లో మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మన కాంటాక్ట్ నెంబర్స్ కనిపించకూడదని కానీ, లేదంటే వేరే ఇతర నెంబర్స్ కనిపించకుండా దాన్ని బ్లర్ చేయడానికి సెకండ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇలాగా మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి దీంట్లో ఏ విధంగా మీకు దొరకాలి 2 ఆప్షన్స్ వస్తాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేయండి. మీకు ఎక్కడైతే అది ఆ అక్షరాలు కనిపించకూడదో, ఇప్పుడు నేను వర్షిని విలేజ్ ఫుడ్ అన్నది అది నేను కనిపించకూడదు అనుకోండి, దానిపైన కరెక్ట్గా పెట్టేసేయండి. అది పెట్టేసి ఓకే ఇచ్చేయండి. చూడండి ఇప్పుడు అది కనిపించదు. మీకు ఎంతవరకు అది కనిపించకూడదు అని అనుకుంటారో అంతవరకు స్క్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా,
మళ్ళీ దానిపైన క్లిక్ చేసి స్క్రోల్ చేసుకోలే, ఇంతవరకు మాకు కనిపించకూడదు అనుకుంటే అంతవరకు. ఇప్పుడు చూడండి అది కనిపించదు, వర్షిని విలేజ్ ఫుడ్ అనేది కనిపించదు, బ్లర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ స్టిక్కర్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్. ఏదైనా స్టిక్కర్స్ మీరు అప్లోడ్ చేసుకుని అయితే ఏవైనా ఉంటాయి, లేదంటే దీంట్లో ఉండే ఉంటాయి, ఓకే ఇచ్చుకోండి. ఇక స్టిక్కర్స్ ఏదో ఒకటి చేసుకుని, ఫర్ సపోజ్ నేను ఏదో ఒక మీకు సంబంధించిన లవ్ సింబల్ ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మీకు ఎక్కడ కావాలంటే ఓకే ఇచ్చేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఈ స్టిక్కర్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే అవైనా పెట్టుకోవచ్చు, లేదంటే వీడి ఇచ్చినవైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చేయండి, ప్రతిదానికి ఓకే అనేది కార్నర్లోనే ఉంటుంది. ఇది ఈ విధంగా. తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డ్రా అంటే మీరు చేయితో ఏదైనా ఒక పాయింట్ అవుట్ చేయాలంటే ఈ ఆప్షన్ పనికి వస్తుంది. డ్రా అని పెట్టి ఇక్కడ ఆప్షన్స్ వచ్చి చూడండి, పెన్ ఆప్షన్స్ ఏ విధంగా కావాలని కానీ, తర్వాత వచ్చేసి కలర్స్, తర్వాత ఎరేజ్ చేయడానికి కానీ ఇలాగా. ఇప్పుడు మీరు సింపుల్గా నేను డ్రా చేస్తాను చూడండి ఈ విధంగా, దాన్ని కూడా ప్లే చేసేయండి. అది కూడా ఎంత లెక్క కావాలంటే ప్రతిదీ మీరు స్క్రోల్ చేసుకోవాలా, ప్రతిదీ కూడాను మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉండాలా, అంటే ఎంతవరకు కావాలి మీకు ఇన్నది అనేసి. అది ఆ విధంగా. మీకు అవసరం లేదనుకుంటే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ అని వచ్చి దాన్ని క్లిక్ చేసేయండి, డిలీట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఒకసారి ప్లే చేసి వస్తాను చూడండి, ఈ విధంగా వస్తుంది. స్టిక్కర్స్ పెట్టుకోండి. దీనికి మనం ఒక సాంగ్ యాడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోండి, ఫస్ట్లో పెట్టుకొని ఈ ఆప్షన్ ఎంచుకుంటే మీ దీంట్లో ఉండే సాంగ్స్ అన్నీ వస్తాయి. దీంట్లో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఒక నిమిషం ఇదిగోండి ఏదైనా ప్లే చేయండి. ఈ విధంగా ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి, దాన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ సాంగ్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. చూడండి ఆ సాంగ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, మళ్ళీ ప్లే చేయండి, ఇక్కడ యాడ్. ఈ విధంగా ఆ సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. లేదు మీరు వాయిస్ ఇచ్చుకోవాలనుకోండి, వాయిస్ ఏదైనా, నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేస్తాను. సాంగ్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలనుకుంటే, అంటే మీ వీడియోకి మీ వాయిసే పెట్టుకోవాలని అనుకుంటే ఇక్కడ మైక్ సింబల్ అందుకు చూడండి, ఆ మైక్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఇచ్చుకుంటే మీరు మీ వాయిస్ని ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి మీ వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు. స్టార్ట్ అనే బటన్ కొట్టుకోవాలా, అది నాకు అవసరం లేదు. తర్వాత దీని మధ్యలో ఒక ఏదైనా మరొక వీడియో ఇచ్చేయాలన్నా, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది ఒకసారి చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇదైతే ఈ విధంగా వస్తుంది, ఇదైతే ఈ విధంగా వస్తుంది, ఇదైతే ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేస్తుంటే మీకు చిన్నగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఇంకా మీ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీకు ఒక వీడియో సింపుల్గా ఎడిట్ చేయడం అనేది నేను ఇప్పుడు చెప్పించాను మీకు. ఇక్కడ టెక్స్ట్ గురించి చూస్తాము, ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ టెస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏదో ఒక టెస్ట్ ఇచ్చేయండి, ఓకే అని ఇచ్చేయండి. చూడండి ఓకే ఇచ్చేస్తే ఏ విధంగా వస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫాంట్స్ ఓకే ఇచ్చేసేయండి. ఇప్పుడు ప్లే చేయండి, ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తుంటే మీకు చిన్నగా మొత్తం అంతా అర్థమవుతుంది. ఈ వీడియో ద్వారా మీకు బాగానే అర్థమైందని నేను అనుకుంటాను.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువగా ఉన్నారు సబ్స్క్రైబర్స్. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ పైన ఈ మార్క్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనం చేసిన వీడియో ఇక్కడికి వస్తుంది. దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఈ హై క్వాలిటీలు, హెచ్డి క్వాలిటీలు, 4K ఇవన్నీ పెట్టేస్తే మీకు చాలా టైం పడుతుంది ఏదైనా వీడియో అప్లోడ్ చేయడానికి. అందుకని ఇక్కడ ఈ ఆప్షన్లో పెట్టుకోండి చాలు. మీరు హెచ్డి 720 ఇది 30లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అని చూడండి, ఎక్స్పోర్ట్ చేసేయండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. మీకు తక్కువ క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు అప్లోడ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే 1GB 2GB 3GB ఆ విధంగా. ఇప్పుడు ఒకసారి మనం చేసే వీడియో ప్లేసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఏదైతే అవసరం కనిపించకూడదు అనుకున్నా దాన్ని బ్లర్ చేసుకున్నాము. స్టార్స్, ఎఫెక్ట్స్ ఈ విధంగా ఫ్రెండ్స్. మీకు పుట్టినరోజు వీడియోస్ కానీ ఏవైనా సరే చాలా అందంగా చేసుకోవచ్చు. బ్యాక్ చేసేద్దాం. ఇంకా ఏవైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో నచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.